విభిన్న ఆలోచనలు ఉన్న వారిని ఒకచోటికి తీసుకువచ్చే కేంద్రమే యూనివర్సిటీ అని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఇక్కడ చదువుకుని ఎందరో గొప్పవాళ్లయ్యారని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. మందు చేదుగానే ఉంటుంది. ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మన భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి. మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది నేర్పటానికే ఈ ప్లేస్ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ సింబల్లోనే ఉంటుంది, తేజస్వినా వధీతమస్తు మా విద్విషామహే అని. సో ఈ తేజస్సుతో కూడినటువంటి విద్య మీ ధీశక్తిని మరింతగా పెంచాలని, అసత్యం నుంచి సత్యం వైపుకి నేర్చుకోవటం మూలంగా మనం అందరం కూడా మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి ప్రయాణం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మీ జీవితాల్లో ప్రయాణానికి ఈ విశ్వవిద్యాలయం అనేటువంటిది తొలి మెట్టు కావాలని, ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ ప్రయత్నం ఎక్కడెక్కడికో వెళ్ళాలని. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవడం కంటే పోయిటరీ ఎక్కువ రాశాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను ఆ లైబ్రరీలో సైన్స్ పుస్తకాల కంటే నేను తెలుగు సాహిత్యం ఎక్కువగా చదివాను. సో నాకు ఏదో రకంగా ఈ విశ్వవిద్యాలయం ఒక విషయం నేర్పింది. దాంతోనే నేను ఇప్పటిదాకా జీవితంలో పోరాటం చేస్తూ వస్తున్నాను. సో మీ అందరికీ కూడా మీకు నచ్చినటువంటి ఒక ఆయుధాన్ని తయారు చేసే కర్మాగారంగా ఈ విశ్వవిద్యాలయం మీకు అందరికీ ఉపయోగపడాలని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్న డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు రాజకీయ రంగంలో, మరొకళ్ళు ఏమంటారు దాన్ని దేశ విదేశాలకు వెళ్ళి రకరకాల ప్రాంతాల్లోకి వాళ్ళ తాలూకు ధీశక్తితో ముందుకు వెళ్ళారంటే వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టినటువంటి మొదటి ప్రాంతం మాత్రం ఇదే. సో అలాంటి మీ ప్రయాణాలకి ఇది మొదటడుగు కావాలని, ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారో తర్వాతి తరంలో చూడడానికి బహుశా నేనుండకపోవచ్చు, కానీ తర్వాత తరాల వాళ్ళకి చాలా మంది మార్గదర్శకుల్ని ఇక్కడి నుంచే తయారు చేసేటువంటి ఈ ప్రాంగణం మరిన్ని వందల సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, దానికి ఇది ఈ శతాబ్ది మొదటి అడుగుగా ఉండాలని, 100 ఏళ్లు పండగ చేసుకున్న వాడిని ఆశీర్వదించేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అలాంటి ఆశీర్వాదాన్ని నేను చేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ.